కల్తీ నెయ్యి కేసులో సిబిఐ సిట్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. వైవి సుబ్బారెడ్డి వద్ద పిఏగా పనిచేసిన చిన అప్పన్న కేవలం పిఏ మాత్రమే కాదని ఆయన బినామీ అని గుర్తించారు. అప్పన్న నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకు తల్లిదండ్రులు కూడా లేరు. కానీ ఆయన పేరు మీద ఢిల్లీలో ఉన్న బ్యాంక్ అకౌంట్లలో 5 కోట్ల రూపాయల వరకు నగదు ఉంది. అలాగే విశాఖలో ఖరీదైన ఆస్తులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆయన ఆధీనంలో లేవు. బ్యాంకు ఖాతాలు అప్పన్న పేరు మీదనే ఉన్నా వాటి నిర్వహణ ఆయన చేతుల్లో లేదు. అలాగే ఆస్తులు కూడా ఆయన ఆధీనంలో లేవని సిబిఐ సిట్ గుర్తించింది. నెయ్యి కల్తీ వ్యవహారంలో కేజీకి 25 రూపాయల కమిషన్ డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ వాటాలు అడిగితే ఆ విషయాన్ని కంపెనీ టీటీడీ చైర్మన్ కు చెబుతుంది. కానీ ఇక్కడ చెప్పిందో లేదో తెలియదు. అడిగింది టీటీడీ చైర్మన్ అనే క్లారిటీ వారికి వచ్చేసింది. బోలేబాబా కమిషన్ ఇవ్వకపోవడంతో ప్రీమియర్ ను రంగంలోకి దించారు. అందుకోసం బోలేబాబా కంపెనీపై విచారణలు చేయించారు. ఓపీఏ ఇదంతా చేయించడం సాధ్యం కాదు. పర్సనల్ అసిస్టెంట్ ను ముందు పెట్టి సుబ్బారెడ్డి చేయించారని అర్థం చేసుకోవచ్చు. సిబిఐ సిట్ ప్రస్తుతానికి అప్పన్న చేశాడన్న దగ్గరే ఉన్నారు. ఆయన ఆస్తుల వివరాలు తీసుకున్నారు. మొత్తం గుట్టు రట్టు చేసేందుకు సుబ్బారెడ్డిని విచారణకు పిలవనున్నారు. సుబ్బారెడ్డి 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్ గా కూడా ఉన్నారు. దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లుగా తాజా దర్యాప్తు వెల్లడిస్తోంది. అప్పన్న పేరు మీద బ్యాంక్ అకౌంట్ లో ఉన్న కోట్ల నగదు, ఆయన పేరు మీదకు విశాఖలో వచ్చిన ఆస్తుల గురించి లోతుగా బయటకు తీస్తే అసలు వ్యక్తుల సంగతి బయటకు వస్తుంది. అప్పుడు అసలు కదా అందరికీ తెలిసిపోతుంది.